ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం చివరి మాటలో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. దీనుడు మరియు నలిగిన హృదయము, ఈ రెండు సందర్భాలలో, ఈ రెండు క్రియలలో, ఈ రెండు సన్నివేశాల్లో, ఈ రెండు పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు దృష్టి ఉంచుచున్నాడు. లోకంలో చూస్తే నలిగిన వారిని దృష్టి ఉంచేవారు అరుదు, మరియు నలిగిన హృదయమును లక్ష్యము చేయవారు అరుదు. ఇంకా మాట్లాడితే అసలు వారిని పట్టించుకోలేని వారు కూడా ఉన్నారు అని కూడా చెప్పొచ్చు. దీనుడుగా నలిగిన వారిని మనం ఒక చిన్న విషయంలో ధ్యానించాలంటే, ప్రపంచం అంతట్లో ఎంతో మంది ఆకలి దప్పులతో ఉన్నవారు ఉన్నారు, అనాథులుగా ఉన్నవారు ఉన్నారు. కన్నీ పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేసిన తర్వాత కన్నబిడ్డలు తరిమివేయుట చేత ఒంటరి బ్రతుకును బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఇటువంటి వారిని మనం చూస్తే వారు దీనులైన వారు, వారు నలిగిన హృదయం కలిగిన వారు. అందరికీ ఉన్నట్లే వారికి కోరికలు ఉంటాయి, అందరికీ ఉన్నట్లే వారికి ఆశలు ఉంటాయి. నేను కూడా చదువుకోవాలని అనాథలుగా ఉన్న వారికి ఉంటుంది, నేను కూడా కడుపు నిండా తినాలి అని అనాథలుగా ఉన్న బిడ్డలకు ఉంటుంది, నా బిడ్డలు కూడా నన్ను ఇలా చూసుకోవాలని తల్లిదండ్రులకు ఉంటుంది, నాకు కూడా బంధువులు ఉంటే ఇట్లా ఉండిద్ది, నాకు కూడా తల్లిదండ్రులు ఉంటే ఇలా ఉండిద్ది అని ఆలోచన అనాథలుగా ఉన్న వారికి ఉంటుంది. వీరిని గూర్చి వాక్యం సెలవిస్తుంది, దీనులైన వారు, నలిగిన హృదయం కలిగిన వారు. వీరు ఎందుకు దీనులుగా ఉన్నారు అంటే, వారి ప్రక్కన నిలబడి వారు ఆశించిన దాన్ని వారికి అనుగ్రహించేవారు వారికి లేరు కనుక వారు దీనులై నిలిచిపోయారు. లోకంలో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, వారి మనస్సాక్షిని చంపుకొని వారి గౌరవమును ప్రక్కన పెట్టి చిన్న చిన్న పనులను చేయడానికి కూడా వారు సాహసించి ముందడుగు వేస్తారు. వారి వయసు మీద పడినా యవ్వన కాలంలో ఉన్నా ఏదైనప్పటికీ వారు ఆ పని చేయడానికి అన్ని ప్రక్కన పెట్టి చేస్తారు. కొన్ని బాహాటంగా చెప్పుకోలేని చేయలేనటువంటి పనులు ఉంటాయి, వాటిని చేయడానికి కూడా వీరు సాహసిస్తారు. కారణం, వారు దీనులైపోయారు. వారి కుటుంబం నిమిత్తం, వారి భార్య నిమిత్తం, వారి బిడ్డల నిమిత్తం, వారి తల్లిదండ్రుల నిమిత్తం, వారి కుటుంబం నిమిత్తం వారు దీనులైపోయారు. ఆ పని విషయంలో వారు దీనులైపోయారు. ఏది చెప్తే అది చేయడానికి సంసిద్ధులైపోయారు. ఇట్టి వారు దీనులు. వారికి చేయకూడదని అనిపిస్తుంది, ఇటువంటి పని నాకు చేయడానికి ఇబ్బందిగా ఉంది అని అన్నప్పటికీ దాన్ని చేయడానికి ముందుకు వెళ్తారు. కారణం, వారు ఆ విషయంలో దీనులైపోయారు. కొన్ని పనులు మనం ధ్యానించాలంటే, ఏదైతే వారు పొందుకోవాలనుకుంటారో దాన్ని తీర్చడానికి కావాల్సినటువంటి స్తోమత, పరిస్థితులు, సమయము, కాలము వారికి లేకపోవడం చేత, స్థితి లేకపోవడం చేత వారు ఆ విషయంలో దీనులైపోతారు. ఇది దీనత్వం. మరియు నలిగిన హృదయం కలవారు అనగా, వారి ఎదుటి వారికి ఎంత మేలు చేసినా, ఎంత మంచి చేసినా తిరిగి వారి యొద్ద నుండి మేలు మంచి రాకపోగా కీడు ప్రతిగా వారికి వస్తూ ఉంటే, అట్టి విషయంలో వాళ్ళు నలిగిన హృదయం కలవారై ఉంటారు. కారణం ఏంటంటే, వారి చేసిన కీడుకు ప్రతి కీడు వీరు చేయొచ్చు. ఇంతకు ముందు నేను నీకు మేలు చేశాను, నువ్వు నాకు మేలు చేస్తావు అనుకున్నాను, కానీ నువ్వు నాకు మేలు చేయకపోక కీడు చేస్తున్నావని వారు చేస్తున్నటువంటి కీడుకు వీరు తిరిగి మరలా కీడు చేయొచ్చు. కానీ వీరు మంచి స్వభావం కలివారు గనుక, దీనత్వం కలిగిన వారు గనుక, మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, మనం ఇతరులకు సహాయం చేద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నవారు కనుక వారికి ఎవరన్నా ప్రతికీడి చేసినా సరే వీరు ఏమాత్రం వారికి కీడు చేయరు. కారణం ఏంటంటే, వారు ఆ విషయంలో నలిగిపోతారు తప్ప తిరిగి వారికి క్రియకు ప్రతిక్రియ చేయాలి, కీడుకు ప్రతికీడు చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణి వారికి రాదు. అందుకే ప్రభు అంటున్నారు, దీనులుగా ఉన్న వారికి మరియు నలిగిన హృదయం గల వారికి నేను దగ్గరున్నాను, నేను ఆసన్నుడను, నేను వారిని దృష్టి ఉంచుచున్నాను. ఇంకో విషయాన్ని మనం మాట్లాడాలంటే, దీనులు నలిగిన హృదయం గలవారే దేవుని వాక్యాన్ని వింటారు, ఇక మిగిలిన వారు దేవుని వాక్యాన్ని వినరు. దేవుని కొరకు జీవిస్తామని దీనత్వం కలిగి జీవించడానికి, దీనత్వం ధరించుకోవడానికి అడుగు వేస్తే దేవుని మాట వారి హృదయంలో ఒక్కొక్కటి కట్టబడుతూ మంచి ఆత్మీయులుగా మార్చబడతారు. అదే దీనత్వం లేకపోతే, ఈ వాక్యం నాకు కాదు, ఈ వాక్యం వాళ్ళకి, ఈ వాక్యం నాకు వద్దు, ఈ సహవాసం వద్దు, ఈ ప్రార్థన వద్దు, ఈ పాటలు వద్దు, ఈ స్తుతి నాకు వద్దు, ఆరాధన నాకు వద్దు అని ప్రక్కకి వెళ్ళిపోతారు. కారణం, వారు దీనులుగా లేరు గనక. వారికి కావలసింది లోకంలో అన్ని దొరుకుతున్నాయి గనుక వారికి దీనత్వం అవసరం లేదు. వారు లోకంలో ఉన్నటువంటి ఇచ్చలను, తుచ్చమైన అభిలాషలను పొందుకోవడానికి ఆశ కలిగి, వాంఛ కలిగి, తృష్ణ కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు గనక వారికి దీనత్వం లేదు. దీనత్వం కలిగిన వారినే ఆయన దృష్టి ఉంచున్నాడు. దీనత్వం కలిగిన వారు దేవుని వాక్యాన్ని వింటారు. దీనుల గురించి మనం ఇందాక ధ్యానించినట్లుగా, బీదలు, దిక్కులేని వారు, అనాథలు, తోసివేయబడిన వారు, వెలువబడిన వారు, వీరు దీనులు గనక వీరి యొద్దకు ఎవరు వెళ్లి మంచి మాటలు చెప్పినా, ఎవరు వెళ్లి ఆహారం పెట్టినా వారు స్వీకరిస్తారు, మాటలు వింటారు. కారణం ఏంటంటే, వారు దీనులు, దేనికి నోచుకోలేని వారుగా, బలహీనులుగా, త్రోసివేయబడిన వారుగా, ఎన్నికలేని వారుగా, నిరాశ నిస్పృహలో నలిగిపోతున్నవారు. అదే అన్ని ఉండి కావలసిన ఎన్ని దొరుకుతా వారు కోరుకుందల్లా, అపేక్షించిందల్లా వారి కాళ్ళ క్రిందకు, వాళ్ళ నోటి దగ్గరికి వస్తా ఉంటే వారు చెప్పిన మాట వినరు, వారు మాటకు లోబడరు, విధేయులుగా ఉండలేక అవిధేయులుగా మార్చబడతారు. వారు దీనులుగా లేనివారుగా ఉండి గర్విష్ఠులను, సోమరి వారును, కళ్ళు నెత్తికెక్కిన తరం వలె వారు ప్రవర్తిస్తారు. కారణమేమనగా, వారు దీనులు
దీనత్వమును ధరించుకోలేదు కనుక. అదే దీనత్వమును ధరించుకుంటే దేవుని వాక్యాన్ని స్పష్టంగా వింటారు. అందుకే దేవుడి వాక్యం బీదలైన వారి యొద్దకు సువార్త ప్రకటించడానికి స్పష్టంగా పంచబడుతుంది. కారణం వారు దీనులు గనక దేవుని వాక్యాన్ని వింటారు. అదే అన్ని ఉండి ధన భోగాలు ఉండి కీర్తి ప్రతిష్టతలు ఉండి కాలు తీస్తే ఏసి కాలు పెడితే ఏసి పూల బాటలో నడుస్తూ ఉన్న వారికి దేవుని వాక్యం చెప్తే వారు వినరు. కారణమేమనగా వారికి దీనత్వం లేదు, తృణీకరిస్తారు. నలిగిన హృదయం గల వారి యొద్దకు ఎవరు వెళ్లి మాట్లాడినా వారు ఆల్రెడీ నలిగిపోయి హృదయములో ఏడుస్తూ దుఃఖముతో భారముతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు గనక వారితో ఎవరు మాట్లాడినా ముచ్చటించినా వారు సంతోషంగా మాటలు వింటారు. వారిలో గర్వము అహంకారము అవిధేయత ఉండనే ఉండవు. అందుకే ప్రభు అంటున్నారు, మీరు దీనులుగా ఉన్నారా? మీరు నలిగిన హృదయం కలవారిగా ఉన్నారా? ఇట్టి స్థితిలో మీరు ఉన్నారా? మీరు మేలు చేసినా మీకు కిడి చేసే వాళ్ళు మీ చుట్టూ ఉన్నారా? మీరు సహాయం అందించినా మీకు సహాయం చేయలేని వారుగా మీ చుట్టూ ఉన్నవారు మీతో ఉన్నారా? మీరు మంచి చెప్తుంటే వారి చెడుగా అర్థం చేసుకొని చెడు ప్రభావాన్ని కలిగి ఉన్నారా? మీరు దీనులై నిలిచిపోయారా? మిమ్మల్ని నేను దృష్టి ఉంచుచున్నాను. నలిగిన హృదయం ఏ విషయంలో మీరు నలిగిపోయారు? కుటుంబ వ్యవహారాల్లో నలిగిపోయారా? వ్యాపారంలో నలిగిపోయారా? ఉద్యోగంలో నలిగిపోయారా? భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త, తల్లిదండ్రులను బట్టి బిడ్డలు, బిడ్డలను బట్టి తల్లిదండ్రులు నలిగిపోతూ ఉన్నారా? ఏ విషయంలో నలిగిపోతున్నప్పటికీ ప్రభు అంటున్నారు, దీనులను నలిగిన హృదయం కలవారిని నేను దృష్టి ఉంచుచున్నాను. ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే ఆయన దృష్టి ఉంచితే ఏం చేస్తాడు? ఆయన దృష్టి ఉంటే ఏం జరుగుద్ది? నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆయన దృష్టి ఉంచితే విడిపిస్తాడు, విమోచిస్తాడు, ఉన్న స్థితిలో నుండి లేవనెత్తాడు, బానిసత్వ బ్రతుకులో నుండి బంధకాల నుంచి తెంచి విమోచించి స్వతంత్రులుగా మారుస్తాడు, స్వేచ్ఛయుక్తులుగా తీర్చిదిద్దుతాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఏ విషయంలో దీనులుగా, ఏ విషయంలో నలిగి విరిగి బంధకంలో బంధించినట్లుగా, బానిసత్వంలో ఉన్నట్లుగా, ఇబ్బంది కొలిమిలో ఉన్నారు వారిని ఆయన దృష్టి ఉంచుతున్నారు. ఆ స్థితిగతుల నుంచి విడిపించడానికి ఆయన దృష్టి ఉంచాడు. ఆ దృష్టి ఉంచడం చేత జనులు విడిపించబడతారు, విమోచింపబడతారు. నిత్యానందం వారి తల మీద కుమ్మరించబడుతుంది. ఆనంద గానంతో వారు దేవుని సన్నిధికి సంతోషంగా తిరిగి వస్తారని వాక్యం సెలవుస్తుంది. కనుక ఆయన మనమే దృష్టి ఉంచాడు. మనము దీనులుగా నలిగిన హృదయంతో ఉన్నప్పుడు ఆయన మనల్ని దృష్టి ఉంచుతున్నాడు. మనల్ని విమోచిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, సహాయం అందిస్తాడు, చేయి పట్టుకుంటాడు, వెండి తడతాడు, ముందుకు నడిపిస్తాడు, జయ జీవితం అనుగ్రహించి నిత్య రాజ్యానికి వారసులు చేస్తాడు. పాపాన్ని లోకమును జయించుటకు శక్తిని అనుగ్రహించి ఆయన సాక్షులుగా లోకంలో ప్రజ్వలింపచేస్తాడు. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో మీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల వంచి కళ్ళు మూసినట్టు మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువు వాక్యాన్ని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరు దీనుడై విరిగి నలిగిన హృదయముతో మీ మాటలు వింటారో వారిని మీరు దృష్టి ఉంచుతున్నారు. నిజమే ప్రభు, నీ మాటలు వినాలంటే దీనత్వమును నలిగిన హృదయం కలవారే వింటారు, కానీ అన్ని రంగాల్లో ఆరితేరిన వారు, భోగ భాగ్యాలు కలిగిన వారు నీ మాటలు వినట అసాధ్యం కదా నా తండ్రి. ఈ వాక్యం విన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ విషయం నలిగిపోతున్నారో, దీనులుగా మార్చబడ్డారో వారిని మీరు దృష్టి ఉంచిన, వారిని మాటను శ్రద్ధగా వింటున్నారు, వారిని మీరు దృష్టి ఉంచి వారిని విమోచించి విడిపించిన సహాయం అనుగ్రహించి కృపను అనుగ్రహించి సమస్త కొద్దులు కొరతలు తీసి సమృద్ధిని దయచేసి మరి పరలోక రాజ్యాన్ని వారసులు చేసుకోమని యేసు పరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.